రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చిన్న గ్రామాలు తండాల్లో ఫలితాలు ప్రకటిస్తున్నారు ఎన్నికల అధికారులు. నిర్మల్ జిల్లా పోట్యా తాండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జాదవ్ కైలాష్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ముద్దులమడలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. రాత్రికల్లా అన్ని గ్రామాల ఫలితాలు తేలనున్నాయి. ఇక రెండో విడత ఎలక్షన్ కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ కొనసాగుతుంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్ని అంటే చిన్న గ్రామ పంచాయతీలో రిజల్ట్స్ కూడా రావడం ప్రారంభమైంది. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్ల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇంకా సర్పంచ్లది కౌంటింగ్ ప్రారంభం కావాల్సింది. వార్డు మెంబర్ల కౌంటింగ్ అనంతరం సర్పంచ్లది కౌంటింగ్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఇటు సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చరాగడి తాండాలో కాంగ్రెస్ మద్దతుదారు రమావత్ భీమిబాయి గెలుపొందడం కావచ్చు. దాంతోపాటు ఇటు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలంలోని మాల్చెల్మ తాండాలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి కిషన్ చవన్ గెలుపు. జరాసంగం మండలం దేవరంపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన పట్ల రవికుమార్ 268 ఓట్ల మెజార్టీతో గెలిపినట్టుగా. దాంతోపాటు ఇటు మెదక్ జిల్లా రామంపేట మండలం జమ్ముల తాండా సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బన్సీ నాయక్ గెలిచినట్టు కూడా ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఇటు సిద్దిపేట జిల్లాకు వచ్చినట్టయితే సిద్దిపేట జిల్లాలోని ఇటు మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఏదైతే ఈ రెండో విడత ఎన్నిక జరుగుతుంది. సో దీంట్లో చిన్నకోడూరు మండలం రంగాయపల్లి గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్టు కూడా చెప్తున్నారు. నంగనూరు మండలం అప్పలాపై చెరువు గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ సిద్దిపేట జిల్లా వరకు తీసుకున్నట్టయితే కొంత బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. దాంతోపాటు అది సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పటికి వచ్చినవి. దాంతోపాటు ఇటు జైరాబాద్లో చూస్తున్నటువంటి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ అంటే ఇంకా కౌంటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. సర్పంచ్ల రిజల్ట్స్ ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీలు తాండాల రిజల్ట్స్ వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒకవైపు సిద్దిపేట నియోజకవర్గానికి బీఆర్ఎస్ తన సత్తా చాటుతుంటే మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సంగారెడ్డి కావచ్చు, ఇటు మెదక్, సిద్దిపేట ఈ 3 జిల్లాల్లో కూడా రెండో విడతలో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కౌంటింగ్ ఏదైతే లెక్కింపు జరుగుతుందో ముందుగా వార్డు మెంబర్లది అయితే జరుగుతుంది. సో చాలా చోట్ల వార్డు మెంబర్లది కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దాదాపు చివరి దశకు వచ్చింది. చాలా చోట్ల సర్పంచ్ల అభ్యర్థులు చిన్న గ్రామ పంచాయతీలో రిజల్ట్స్ కూడా రావడం ప్రారంభమైంది. మరోవైపు వార్డు మెంబర్లది ఇంకా పూర్తి కావాల్సిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కొన్ని మెదక్ జిల్లాలో మనం ఉన్న గ్రామంలో దాదాపు ఇటు ప్రగతి ధర్మంలో 11వ వార్డుకి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. సో దీని తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి అయితే కౌంటింగ్ ప్రారంభం కానుంది. సర్పంచ్లు కూడా అక్కడ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు వారంతా కూడా కౌంటింగ్ కోసం వేచి ఉన్నారు. బయట విజువల్స్ చూస్తే జనం అంతా కూడా గేటు బయట జనం అంతా కూడా ఒక వార్డు మెంబర్ల గెలుపు అనంతరం కేరింతలు కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు ఇటు సర్పంచ్ల ఏదైతే రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైతే కావచ్చు ఇటు రెండో విడత జరుగుతున్న గ్రామ పంచాయతీలో మొదటి విడత ట్రెండ్స్ ఏదైతే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే హవా కొనసాగించారో ఇక్కడ రెండో విడతలు ఎట్లా ఉండబోతుందని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రెండో విడతలో ఇప్పటికీ చాలా మంది బయట అయితే కౌంటింగ్ సెంటర్ బయట ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ రావడం వార్డు మెంబర్ల దాని వచ్చిన రిజల్ట్స్ని అంచనా వేస్తున్నారు, క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఈ వార్డు మెంబర్ల గెలుపు ఏ సర్పంచ్ అభ్యర్థికి గెలుపు రూట్ వేయనుంది, గెలవనున్నారన్నట్టు కూడా లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో మరోవైపు ఈ సర్పంచ్ సంబంధించిన బ్యాలెట్లను అన్ని సపరేట్ చేస్తున్న సందర్భంలోనే వాటిని ఇంకా కౌంటింగ్ ప్రారంభం కావాల్సింది. అధికారులు ఆ ప్రక్రియ ప్రారంభించున్నారు. ఆ సర్పంచ్ల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ట్రెండ్స్ రానున్నాయి. రౌండ్ల వారీగా కావచ్చు, బూత్ల వారీగా రిజల్ట్స్ రానున్నాయి. వాటిని కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరోవైపు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చాలా కీలకం కానుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ఇప్పటికే చాలా వరకు వార్డు మెంబర్లు రిజర్వేషన్లు అనుకూలంగా రాని చోట్ల కావచ్చు, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన చోట్ల కావచ్చు, ఒక ఉప సర్పంచ్ కూడా చాలా డిమాండ్ పొజిషన్ అయిపోయింది, డిమాండ్ ఏర్పడింది. చాలా వరకు ముందస్తుగానే తమకు సంబంధించినటువంటి గెలిచిన వార్డు మెంబర్లను ఒక చోట కూర్చోబెట్టారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రంలోనే వార్డు మెంబర్లందరూ ఒక చోట కూర్చోబెట్టారు. వాళ్ళందరిలో కూడా ఎవరు ఉప సర్పంచ్ కాబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వారందరూ
కూడా తమ మద్దతుదారులను కూడా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సర్పంచ్ బ్యాలెట్లను ఎవరైతే లెక్కింపు ప్రారంభమవుతుందో ఆ లెక్కింపు ప్రారంభమైన తర్వాత వాటి రిజల్ట్స్ అనంతరం ఇదే స్టేజ్ 1 ఆఫీసర్ అక్కడికి మళ్ళీ వెళ్ళి దాన్ని ఉప సర్పంచ్ నోటిఫికేషన్ విడుదల చేయడం, తర్వాత సర్పంచ్ నియామక పత్రం ఇచ్చిన తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించినట్టు కూడా అయితే ఎన్నిక ప్రారంభం కానుంది. అది కూడా మరో గంట పాటు ఇంకా ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలో 1-2 గంటల్లో పూర్తిగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, చిన్న పెద్ద గ్రామ పంచాయతీలో రిజల్ట్స్ పూర్తిగా రానున్నాయి. ఇంకా కొంత ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా 8-9 పూర్తిగా మొదటి విడతలో మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు కూడా లెక్కింపు కొనసాగింది. మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, కొంత మండల కేంద్రాలు లాంటి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీని ఆనుకొని ఉన్నటువంటి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం దాదాపు అర్ధరాత్రి వరకు పట్టింది. సో ఈరోజు ఇప్పటికే చిన్న చిన్న తాండాలు కావచ్చు, వాటి రిజల్ట్స్ అయితే పూర్తిగా వస్తుంది. సో రెండో విడతలో మాత్రం ఇంకా ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఏ రాత్రి అవుతుందో చూడాల్సింది. కౌంటింగ్ అయితే అనుకున్న సమయానికి 2 గంటలకే ప్రారంభిస్తామని అధికారులు ప్రారంభించారు. సో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సో వార్డు మెంబర్లు దాదాపుగా పూర్తిగా వచ్చింది. సర్పంచ్ల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో సర్పంచ్లే కూడా బూత్ల వైజ్గా కావచ్చు వీటన్నిటిని లెక్కింపు ప్రారంభం కావడం కానుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఉప సర్పంచ్ది కావచ్చు, సర్పంచ్ది పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఉమ్మడి మెదక్ జిల్లా వరకు ఇందాక చెప్పుకున్నట్టు సిద్దిపేట వరకు కావచ్చు, సిద్దిపేట నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గంలో ఆ ప్రాంతాల్లో ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ తన సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అక్కడ ఇప్పటి వరకు వచ్చిన కొన్ని గ్రామ పంచాయతీల రిజల్ట్స్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సో ఇక మిగిలిన ఇటు జైరాబాద్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ఏదైతే ఆందోళన నియోజకవర్గానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఆందోళన నియోజకవర్గంలో కూడా ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సో మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్ని గ్రామ పంచాయతీలు ఎట్లా అంటే ఏ పార్టీ సత్తా చాటింది అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. వార్డు మెంబర్లది పూర్తయింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు.